ఏయ్ ఆగక్కడ. ఏమైందయ్యా? ఏంటి నేరుగా గుళ్ళోకి వచ్చేస్తున్నావు? ముందు బయటనాడు. బయటి పద. ఏంటి తిన్న గుళ్ళోకి వచ్చేస్తున్నావు? నీ కులం ఏంటి, వర్ణం ఏంటి? అయ్యా, నేను నిమ్న జాతికి చెందినవాడిని. చిచ్చి, తక్కువ కులం గడివి నేరుగా గుళ్ళోకి వచ్చి గుడి ఆవరణాన్ని అపవిత్రం చేస్తావా? అదేంటయ్యా, నేను ఆయన భక్తుడిని కదా, నేను పూజించడానికి రాకూడదా? తప్పు చేసిందే కాక ఎదురు ప్రశ్నిస్తావా? రేయ్, ఈ నీడ్చేయండి రా బయటికి, తగిన బుద్ధి చెప్పండి రా వీడికి. అన్నా అన్నా ఏమైందన్నా? యారా తక్కువ జాతి గడివి మాతో సమానంగా గుడిలోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా? సావు నా కొక్క. మాస్క్ లేని వారికి గుళ్ళోకి ప్రవేశం లేదని చెప్పినట్టే గొప్ప కులం లేని వారికి కూడా ప్రవేశం లేదని చెప్పుంటే మేము రాము కదయ్యా. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు?
ఏంటి ఒంటి నిండా గాయాలేంటి? సార్, నేను దేవుడికి దండం పెట్టుకుందామని గుడిలోకి వెళ్తుంటే నన్ను అడ్డుకొని నువ్వు తక్కువ కొలుపోడివి, నీ వల్ల గుడి అపవిత్రం అయిపోతుందని నన్ను ఇలా బయటికి ఇడ్చి ఇలా కొట్టారు సార్. సార్, ఇలా నాకే జరిగిందా? ముందు ఎవరికైనా ఇలా జరిగిందా? బాబు, ఈ వివక్షను మన పూర్వీకులు చాలా కాలం అనుభవించారు. పురాణాల్లో, ఇతిహాసాల్లో దేవుళ్ళు అనబడిన వారు కూడా ఈ వివక్షను అనుసరించడం, మద్దతు ఇవ్వడం జరిగింది. దీనికి ఉదాహరణ రామాయణంలో శంభూకుని వధ. బాబు, ఒకసారి నువ్వు ఆలోచించు. నన్ను కలవాలనుకుంటే ఇది నా ఫోన్ నంబర్. ఫోన్ చేస్తే మనం కలుసుకుందాం, సరేనా? వెళ్తాను, జాగ్రత్త. దళిత యువకుడు ప్రసాద్కు గుండు గీయించిన ఆరోపణలపై వేటు వేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు యువకుడు. ఆయన్ని చితకబాది గుండు చేయించారని ఆరోపణలు ఉన్నాయి. కేరళ ఆలయంలో దళిత పూజారిని నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర. దేవాలయాలను, హిందూ ధర్మాన్ని వేలాది సంవత్సరాలుగా కాపాడుతున్న బ్రాహ్మణ వర్గం నిర్వహించే విధుల్లోకి ఇతర కులాలను తీసుకురావడం సరికాదన్నారు. వెల్లూరులో కుప్పన్ అనే దళిత వ్యక్తి చనిపోవడంతో స్థానిక ఆధిపత్య కుల పెద్దలు నీచంగా వ్యవహరించారు. తమ పొలంలోంచి మృతదేహాన్ని శ్మశాన వాటికకు తీసుకువెళ్లేందుకు నిరాకరించారు. దీంతో గత్యంతరం లేని బంధువులు వంతెనపై నుంచి స్ట్రెచ్చర్ ద్వారా మృతదేహాన్ని కిందకు దించి అక్కడి నుంచి శ్మశాన వాటికకు తరలించారు. కొత్తగా ఎన్నికైన దళిత సర్పంచ్ ను కింద కూర్చోబెట్టి పెత్తందారులు పంచాయతీ చేస్తుంటే పల్లెల్లో పరిస్థితులు ఏం మారినట్టు? బ్రాహ్మణపల్లి ఆంజనేయ స్వామి దేవాలయంలోకి దళితులు ప్రవేశించారని 5,000 రూపాయలు విధించారు గ్రామ పెత్తందారులు. మరోసారి ఆలయంలోకి వెళ్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని బాధిత దళితులు గుత్తి పోలీసులను ఆశ్రయించారు. దళితుల అభ్యున్నతికి ప్రభుత్వాలు తీవ్రంగా కృషి చేస్తున్నా సమాజంలో దళితులపై అగ్రకులాల వారికున్న వివక్షను పోగొట్టలేకపోతున్నాం. కంప్యూటర్ యుగంలోనూ వారి పట్ల వర్ణ వివక్ష కొనసాగుతోంది. పుదుచ్చేరిలో ఓ దళిత యువతి పట్ల అగ్రకులానికి చెందిన కొందరు వ్యక్తులు అమానుషంగా ప్రవర్తించారు. ద్రౌపది ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించగా అగ్రకుల పెద్దలు ఆమెని రౌండ్ చేసి అడ్డుకున్నారు. గుర్రం మీద తిరగడమే ఆ దళిత యువకుడు చేసిన నేరం. మా కళ్ల ముందు గుర్రం ఎక్కి తిరుగుతావా అంటూ ఓ దళిత యువకుడిని అగ్రవర్ణాల వారు దారుణంగా హత్య చేసిన ఘటన గుజరాత్లోని భావ్నగర్లో జరిగింది. పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు ఇంట్లో ఓ దళిత యువకుడికి ఘోర అవమానం జరిగింది. తమ ఇంట్లో పని మానేశాడన్న నెపంతో నూతన్ కుమార్ నాయుడు భార్య మధుప్రియ, కర్రీ శ్రీకాంత్ అనే యువకుడికి శిరోముండనం చేయించిన ఘటన వెలుగులోకి వచ్చింది. కొందరు వ్యక్తులు ఒక దళిత బాలుని కట్టేసి ఇలా కొడుతున్నారు.
రామా రామా, నా బిడ్డ చనిపోయాడు. ఏం జరిగింది? నీ రాజ్యం ధర్మం తప్పుతుంది. నా రాజ్యంలో ధర్మం తప్పడమా? అర్థమయ్యేలా చెప్పండి. నారాయణ నారాయణ. నారద మునేంద్రుల వారికి ప్రణామములు. శ్రీరాముల వారికి నా ప్రణామం. శూద్రుడు ద్వాపరయుగంలో తపస్సు చేయటం మహాపాపం. అటువంటిది త్రేతాయుగంలో ఘోర తపస్సు చేయుచున్నాడు. ఆ తపస్సుకు 14 లోకాలు సైతం అదిరిపడుచున్నాయి. ఎవడు వాడు? శూద్రుడైన శంభూకుడు. ఇలా ధర్మం తప్పిన రాజ్యానికి రాజ్యాన మీకు నరక ప్రాప్తి తప్పదు. నాకు నరక ప్రాప్త? దీని పరిష్కార మార్గమేమి రాజా? శూద్రుడైన సంభూకుడి వద. నీకు భద్రమగునుగాక. అభయమిస్తున్నాను. ఎవరు నీవు? నేను శంభూకుని ప్రభు. ఎందులకు ఈ తపస్సు? శరీరంతో స్వర్గలోకానికి పోవుటకే ప్రభు. నీది ఏ వర్ణము? బ్రాహ్మణునివా, క్షత్రియునివా, వైశ్యునివా, శూద్రునివా? నేను శూద్రజాతికి చెందినవాణ్ణి ప్రభు. రామా! ఇది న్యాయమా? ఏమి ఈ పూల వర్షము? నారాయణ నారాయణ. మీరు చేసిన ధర్మ సంస్థాపనకు దేవతలు పూలవర్షం కురిపిస్తున్నారు. రాజా, నా బిడ్డ బ్రతికాడు. రామా! ఏం జరుగుతుంది ఇక్కడ? ధర్మ సంస్థాపనకై శూద్రుడైన సంభూకుని తలను వధించి తిని. ధర్మమా? ఏం ధర్మం? బాలకాండ ప్రకారం సత్యవతి అని ఒక ఆమె తన భర్తను అనుసరించి శరీరంతో స్వర్గానికి వెళ్ళిపోగా లేనిది శూద్రుడైన శంభూకుడు స్వర్గ ప్రాప్తి కోసం తపస్సు చేయడం తప్ప? ఆమెను చంపని నువ్వు శంభూకుడిని ఎందుకు చంపావు? ఏ శూద్రుడనా?
శూద్రుడు తపస్సు చేస్తే నువ్వెక్కడ నరకానికి వెళ్ళిపోతావని అన్యాయంగా శూద్రుడిని చంపేస్తావా? ఇదేనా నీ ధర్మ సంస్థాపన? రామా, నాకు ఒకటి బాగా అర్థమవుతుంది. బ్రాహ్మణుడు బ్రతకాలంటే శూద్రుడు చావాలా? బ్రాహ్మణుడు బ్రతకాలని చూసావే కానీ శూద్రుడిని చంపకూడదని ఆలోచించావా? నాకిక్కడ ఒకటి అర్థం కావట్లే. బ్రాహ్మణుడు ముఖం నుంచి, క్షత్రియుడి భుజాల నుంచి, వైశ్యుడి తొడల నుంచి, శూద్రుడి పాదాల నుంచి పుట్టారా? నిజంగా శూద్రుడు పాదాల నుంచే పుట్టుంటే నువ్వు నరకాల్సింది పాదాలు కదా, మరి తల ఎందుకు నరికావు? అంటే బ్రాహ్మణుడైనా, క్షత్రియుడైనా, వైశ్యుడైనా, శూద్రుడైనా తల నరికితే ప్రాణం పోతుందన్నమాట. చావులో లేని వివక్ష పుట్టుకలో ఎందుకు రామా? రామా, శూద్రులమైన మేము దైవనామస్మరణం చేస్తే మా నాలుకలు కోస్తారా? మంత్రోచ్చరణం వింటే మా చెవుల్లో సీసం పోస్తారా? బ్రాహ్మణులతో సమానంగా కూర్చుంటే మా పిరుదులు కోస్తారా? మేము గుడిలో అడుగు పెడితే దేవుడు అపవిత్రం అయిపోతాడా? మా ఆడపడుచుల్ని జోగిని వ్యవస్థ పేరుతో వ్యభిచారులుగా మారుస్తారా? మేము నీచమైన పేరే పెట్టుకోవాలా? మేము నీచమైన బ్రతికే బ్రతకాలా? మేము ముందు ముంతా వెనక చీపురి పెట్టుకొనే తిరగాల? ఈ వివక్షేనా నీ ధర్మ సంస్థాపన? ఇది ఎక్కడి వరకు వచ్చిందో తెలుసా రామా? అయోధ్యలో నీ గుడి కడుతున్నారు కదా, అక్కడికి మా దేశ ప్రథమ గారికి ఆహ్వానం లేదు. ఎందుకో తెలుసా? అతను ఒక నిమ్న జాతి గలవాడని ఒకే ఒక్క కారణంతో. మంత్రోచ్చరణ తెలిసిన సాధువుకు కూడా ఆహ్వానం లేదు. ఎందుకో తెలుసా? నిమ్న జాతి గలవాడని ఒకే ఒక్క కారణంతో. నువ్వు కుక్కకిచ్చిన విలువ శూద్రునికి ఇవ్వలేదు. భద్రమని చెప్పి అభయమిచ్చి మాట తప్పేశావు, శూద్రుని చంపేశావు. ఇదేనా నీ ధర్మ సంస్థాపన? ఓరి శూద్ర, ఆపు నీ అధిక ప్రలాపన. రామా, వీడు కూడా శూద్రుడే. శంభూకుని తలను ఎలా ఖండించితివో అటులనే వీడి తలను కూడా ఖండించుము. నేనేమైనా త్రేతాయుగంలో శూద్రుడైన శంభూకుని అనుకుంటున్నావా నరికించుకోవడానికి? కలియుగంలో మీ మనువాదం తగలబెట్టిన ఒక మగాడి భావజాల వారసుణ్ణి. ఎవరా మగాడు? ఉదర్ దేక్. ఆయనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ద సింబల్ ఆఫ్ నాలెడ్జ్. మిమ్మల్ని ప్రశ్నించే హక్కు మాకిచ్చింది ఆయనే. ఇంకా మీ దురాగతాలకు చోటు లేదు, 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 లేదు. హలో సార్, మిమ్మల్ని అర్జెంటుగా కలవాలనుకుంటున్నాను. సరే అండి.
ఏం బాబు, ఎలా ఉన్నావు? ఎలా ఉంది ఇప్పుడు? సార్ నేను బాగా ఆలోచించాను సార్. నేను ముట్టుకుంటే అపవిత్రం అయిపోయే దేవుడు నాకు వద్దు సార్. నన్ను ముట్టు పవిత్రపరిచే దేవుడు నాకు కావాలి. అందరినీ ఏ వివక్ష లేకుండా చూసే దేవుడు నాకు కావాలి. అందరినీ ప్రేమించే దేవుడు నాకు కావాలి. ఒకవేళ నేను చనిపోయినా నన్ను విడవని దేవుడు నాకు కావాలి. అలాంటి వారు ఎవరైనా ఉన్నారా సార్? ఉన్నారు. ఎవరు సార్ ఆయన? శకపురుషుడు, యుగ పురుషుడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయన గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పింది ఆయనే. నేను ఆయన మార్గంలోకి రావాలనుకుంటున్నాను. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నేను రక్షింపబడాలి సార్. దయచేసి నాకు బాప్తిసం ఇవ్వండి. ఇకనైనా కన్నులు తెరవండి, సత్యాన్ని తెలుసుకోండి.